అసలు కార్పెట్ ఏరియా, ప్లింత్ ఏరియా, బిల్టప్ ఏరియా అంటే ఏంటి రియల్ ఎస్టేట్లో? చాలా వరకు చాలామంది ఇన్వెస్టర్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఎందుకంటే డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడం అంత ఈజీ కాదు, బట్ ఐడియా ఉండాలి. సో నేను ఈరోజు మూడింటికి డిఫరెన్స్ చెప్తాను. కార్పెట్ ఏరియా అంటే వాల్ టు వాల్, మనం నడవగలిగేది, అంటే వాల్ నుండి వాల్ వరకు మొత్తం ఇల్లంతా చూసుకుంటే అది కార్పెట్ ఏరియా. దానికి వాల్స్ కనుక యాడ్ చేస్తే, ఆ వాల్స్ యాడ్ చేస్తే అది ప్లింత్ ఏరియా అవుతుంది. అంటే కార్పెట్ ఏరియా ప్లస్ వాల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ప్లింత్ ఏరియా. బిల్టప్ ఏరియా అంటే మీకు డెఫినెట్గా స్టెప్స్ కానీ, లిఫ్ట్ కానీ, కారిడార్ కానీ ఇవన్నీ కూడా మీకు బిల్టప్ ఏరియాలో కలిసి వస్తాయి. సూపర్ బిల్టప్కి వెళ్తే కనుక గేటెడ్ కమ్యూనిటీస్లో మీకు మిగతా ల్యాండ్స్కేపింగ్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, జాగింగ్ ట్రాక్ ఇవన్నీ కలిపితే సూపర్ బిల్టప్ ఏరియా. మరి ఎంత ఉండొచ్చు పర్సంటేజ్ అంటే, డిఫరెంట్ బిల్డర్స్, స్టాండర్డ్ బిల్డింగ్ అయితే ఒకలాగా, గేటెడ్ కమ్యూనిటీ అయితే ఒకలాగా, డిఫరెంట్ విల్లాస్ అయితే ఒకలాగా ఉంటుంది. బట్ యావరేజ్గా చూసుకుంటే ఫ్లాట్స్లో కనుక చూసుకుంటే ఇప్పుడు 15 to 22% వరకు వేస్తున్నారు. అదేవిధంగా మీరు గేటెడ్ కమ్యూనిటీకి పోతే 30-35% వరకు వేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ప్రకారం కొన్ని నామ్స్ ఉంటాయి, ఏరియా బట్టి ఎంత బిల్టప్ కడుతున్నారు, ఎంత స్క్వేర్ ఫీట్ కడుతున్నారు, దీన్ని బట్టి డెసిషన్ అవుతుంది. బట్ జనరల్గా 20 to 35 అనేది వేస్తున్నారు, డిపెండింగ్ ఆన్ ఆల్ ఏరియా, లొకేషన్, ప్రైస్. సో ఎందుకంటే ఇవన్నిటి కూడా మనం ఎక్స్ట్రా కడుతుంటాం. మనకు వచ్చే సపోజ్ 2000 స్క్వేర్ ఫీట్ అనుకున్నాం అనుకోండి, ఫ్లాట్ కొనుక్కునేది, మీకు 25% అంటే 1500 మీకు ఏరియా వాడుకోవడానికి వస్తుంది. మిగతా ఏరియా అంతా కామన్ ఎమ్యూనిటీస్లో పోతుంది. సో దీని మీద ఇంకెవరికైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు.